ప్రైజ్ ది లార్డ్. ఏ బంధం శాశ్వత కాదయా, ఈ మమతలన్నవి కలకాలం నిలువరు. ఏ బంధం శాశ్వత కాదయా, ఈ మమతలన్నవి కలకాలం నిలువరు. కల్వరిలో చూపిన క్రీస్తే సుబంధం, శాశ్వత బంధం, ఆ సిలువ బంధం. ఏ బంధం శాశ్వతం కాదయా, ఈ మమతలన్నవి కలకాలం నిలువవు. ఏ బంధం శాశ్వత
ప్రియులైనటువంటి దైవజనులు, ప్రభు పిలుపును అందుకొని మహిమలో చేర్చబడిన మరి దైవజనులు పాస్టర్ కరుణాకర్ గారి కుటుంబాన్ని, సంఘాన్ని, పరిచర్ను ఆదరించడానికి ఈ రోజున మన మధ్యలోనికి బెల్లంపల్లి నుండి క్యాల్వరీ మినిస్ట్రీస్ నాయకులు దైవజనులు ప్రవీణ్ పాస్టర్ గారు మన మధ్యలో ఉండడం మనకు చాలా ఆశీర్వాదకరం. మరి కాసేపు సమయాన్ని వారికి అప్పగిస్తున్నాం. వారు మనల్ని ప్రభు ఆత్మ చేత నడిపించిన కొలది వారు మనల్ని నడిపిస్తారు. ఈ సమయాన్ని దైవజనులకు నేను అప్పగిస్తున్నాను. Thank you, Lord. Wonderful Holy Spirit. నా తండ్రి కుమార నామం నొసటాలింపబడు నిమిత్తం, నా తండ్రి కుమార నామం నొసటాలింపబడు నిమిత్తం, పరిశుద్ధత ప్రేమ శ్రమలందు నేను పూర్ణాతో నొందుటకు బలిగాని అర్పింతును. నా తండ్రి కుమార నామం నొసటాలింపబడు నిమిత్తం, పరిశుద్ధత ప్రేమ శ్రమలందు నేను పూర్ణాతో నొందుటకు బలిగాని అర్పింతును. ప్రేమ శ్రమలందు నేను పూర్ణాతో నొందుటకు బలిగాని అర్పింతును. సర్వభూమికిది మిక్కిలి సంతోషము, సర్వభూమికిది మిక్కిలి సంతోషము, సియోనులోనే యేసు ప్రభుని సేవింతును నిత్యము. అందరం స్వరాలు. సియోనులోనే యేసు ప్రభుని సేవింతును నిత్యము. పరిశుద్ధాత్మ సన్నిధి మన మధ్యలో ఉన్నది. దేవదూతలు ఇక్కడ సంచరిస్తున్నారు. క్రైస్తవులమైన మనందరికీ ఒక నిరీక్షణ, మనమందరం మన ప్రియులను ఒక దినమున చూస్తాం. మన ప్రియులను ఒక దినమున చూస్తాం. సియోనులో జన్మించితిని, సియోనులోనే సూర్యుడికి, సియోనులో జన్మించితిని, సియోనులోనే సూర్యుడికి, సియోనును చూసి పరుగు ముగించి సియోనుగా
కృపచేతను సియోనును చూసి కళ్ళు ముగించి సియోనుగా మారెదా నీ దివ్య కృపచేతను నా భూమికి మిక్కిలి సంతోషము సర్వ భూమికి మిక్కిలి సంతోషము సియోనులో నేను యేసు ప్రభుని సేవింతును నిత్యము సియోనులో నేను యేసు ప్రభుని సేవింతును నిత్యము పరిపూర్ణ సౌందర్య శ్రీయో పరమాదేవుడు నివసించు నగరం పరిపూర్ణ సౌందర్య శ్రీయో పరమాదేవుడు నివసించు నగరం ప్రకాశించుచున్నాడు గొర్రెపిల్ల యేసు పరిశుద్ధ సీయోనులో మహా తేజస్సుతో ప్రకాశించుచున్నాడు గొర్రెపిల్ల యేసు పరిశుద్ధ సీయోనులో మహా తేజస్సుతో సర్వభూమి సంతోషము సర్వభూమి మిక్కిలి సంతోషము సియోనులో నేను యేసు ప్రభుని సేవింతును తండ్రి నీ సన్నతిని బట్టి వందనాలు నీ ప్రసన్నతను బట్టి వందనాలు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో చేరొచ్చిన ప్రతి ఒక్కరికి నా కుటుంబం తరఫున హృదయపూర్వక వందనాలు. దైవజనులందరికీ మా నిండు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఇంత త్వరగా ఈ సంఘటన జరుగుతుందని ఎప్పుడు కూడా మనం ఊహించలేదు. కానీ దైవజనుడు గొప్ప పరిచర్య చేసి తన పరుగును ముగించి దేవుని యొక్క సన్నిధిలో చేర్చబడ్డాడు. ఈ సంఘటనలు అకస్మాత్తుగా మన జీవితంలో సంభవిస్తున్నప్పుడు కొన్నిసార్లు అర్థం కాదు. కొన్నిసార్లు నయోమి అన్నట్లు కొన్నిసార్లు అనేవారు కూడా ఉంటారు, సర్వశక్తి కలిగిన దేవుడు నాకు అన్యాయం చేసినాడు అని. కొన్నిసార్లు ఆయన కార్యాలు మనకి అర్థం కావు. కానీ ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క ప్రణాళిక దేవుడు కలిగి ఉంటాడు. అందుకని హన్నా ఒక ప్రార్థన చేస్తుంది. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 6-8 వచనాలలో మనుషులను సజీవులుగాను మృతులను చేయువాడాయన్నే. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ గాడ్స్ కంట్రోల్. మన కాలకృతులన్నీ కూడా ఆయన వశంలో ఉన్నాయి. భూమి పునాదులు వేయబడక మునిపే ఎవ్రీథింగ్ ఆయన ఫిక్స్ చేసి ఉన్నాడంతే. ఈ నిరీక్షణ బయట ఉన్న ప్రజలకి లేదు. కానీ ఆయన రక్తంలో కడగబడి ఆయన బిడ్డలంగా ముందుకు సాగుతున్న మనందరికీ ఒక ధైర్యం, మన ప్రియులను ఒక దినమున చూస్తామని. ఒక తోటమాలి ఆ తోటని అందంగా పువ్వులను అంతా కూడా జాగ్రత్తగా కాపాడుతున్నాడు. ఆ తోట అంతా కూడా పువ్వులతో మంచి మంచి పువ్వులతో నిండుకొని ఉన్నది. రకరకాల కలర్స్తోనున్న పువ్వులు. కొన్ని పువ్వులు మంచి స్మెల్ ఇస్తున్నాయి,
అక్కడ బోర్డ్స్ పెట్టినారు, మీరు కేవలం చూడవలసిందే కానీ ఎవ్వరు కూడా ప్లక్ చేయొద్దు అని అక్కడ బోర్డ్స్, అన్ని సైన్ బోర్డ్స్ పెట్టినారు. అప్పుడు ఒక వ్యక్తి కారులో దిగి ఆ గార్డెన్ని చూస్తూ ఒక మంచి పువ్వు కనబడగానే దానిని తెంపి ఇలా నలిపేసేసి వాసన చూస్తున్నాడట. అప్పుడు తోటమాలి పరిగెత్తుకుంటూ వచ్చి, ఎంత ధైర్యం నీకు, అక్కడ సైన్ బోర్డ్స్ కనబడుతున్నాయి చూడండి, తెంపొద్దు, నీవు తెంపటమే కాదు కానీ నా ముందే దాన్ని నలిపివేసి స్మెల్ చూస్తున్నావు, నీకెంత ధైర్యం అంటే ఆ వ్యక్తి అన్నాడంట, ఈ తోట యజమానుండి నేనే అన్నాడట. హల్లెలూయా. నిన్ను అపాయింట్ చేసింది నేనే, ఈ తోట యజమానుని నేనే, ఈ పువ్వులన్నీ నా పువ్వులే. అయితే కొన్నిసార్లు నాకు నచ్చిన పువ్వులని నేను త్వరగా తెంపేసేసి దానిని నేను స్మెల్ చూస్తాను, అది నా అలవాటు. రెండవదిగా ఆ పువ్వులకు కూడా తెలియదు అవి ఎప్పుడు యజమానుడు వచ్చి తెంపేస్తాడు అని. చూడండి, ఆ యజమానుడే ఆ పువ్వుల మీద ఆ విధంగా రియాక్ట్ అయితే మనమందరం అందమైన పువ్వులం. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు సడన్గా కొన్ని ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు ఆ యజమానునికి ఆ యొక్క పువ్వు పట్ల ఏ విధంగా ఆ యొక్క ఆశ కలిగి తెంపినాడో, కొన్నిసార్లు మన యజమానుడు త్వరగా తన సన్నిధికి కొంతమందిని తీసేసుకుంటాడు. కారణం ఏంటిదంటే ఆయనకిష్టమేమో, ఆయనకిష్టమేమో. సురేష్ గారు చనిపోయినప్పుడు ఈ రెవల్యూషన్ నాకు ఇచ్చినాడు. హీఈస్ వెరీ బిలవడ్ మ్యాన్ ఆఫ్ గాడ్. ఆయన అండర్లో పెరుగుతున్న ప్రతి సేవకులు, రియల్లీ యూఆర్ ఆల్ బ్లెస్సెడ్ పాస్టర్స్. ఆయన నాయకత్వంలో పెరిగిన గొప్ప దైవజనుడు. ఆయన పరుగును ముగించినాడు, అయిపోయింది. ఐ వాంట్ టు రిమైండ్ యూ ఎవ్రీబడి. అందుకనే పౌలు అంటాడు, పౌలు ఎన్నోసార్లు మరణం యొక్క హద్దులలోకి వెళ్ళినాడు, చెరసాలలో వేసినారు కానీ తప్పించుకున్నాడు. కొన్నిసార్లు ఆ బుట్టలో నుంచి తప్పించుకున్నాడు, కొన్నిసార్లు ఎన్నో ప్రాణాపాయముల నుంచి తప్పించుకున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1:8-9 అంటాడు, మేము బ్రతుకుతామో లేదో మా గ్యారెంటీ లేకుండే కొరింథీ సంగమా అంటాడు. తెస్సలోనికకు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం మొదటి 2-3 వచనాలలో బహుశ్రమలలో మీ దగ్గరికి మేము వచ్చినామంటాడు. తాను సేవ ప్రారంభించినప్పటి నుంచి చివరి దాకా ఆ మరణ దూత తనను వెంబడించి ఎక్కడికి వెళ్ళినా ఫినిష్ చేయాలనే ప్లాన్తోనే పౌలుని వెంబడించింది. ఈవెన్ పేతురును కూడా వెంబడించింది. కానీ తనకి జరిగిన ఆ అటాక్స్ని బట్టి పౌలు ప్రారంభ దశలోనే చనిపోవాలా, ప్రారంభ దశలోనే తన ప్రయాణాన్ని ముగించాలా. కానీ తన పరుగునంతా కంప్లీట్గా పూర్తి చేసి ఇట్ ఈస్ ఫినిష్ అన్నాడంతే, సమాప్తమైందని అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు అన్నాడు ఇట్ ఈస్ ఫినిష్ అని. దాని తర్వాత నెక్స్ట్ అన్నది ఎవరంటే అపోస్తులుడైన పౌలు, సమాప్తమైనది, నా పనినంతా కూడా కంప్లీట్ చేసేసినాను. వా, ఎందుకంటే తన పని పూర్తి చేసే అంతవరకు తన ప్రాణాన్ని దేవుడు పరలోకానికి తీసుకోలే. కొంతమందికి కొన్ని ప్రాజెక్ట్ వర్క్స్ దైవజనులకు ఇస్తాడు. కొంతమంది వెంటిలేటర్స్లలోకి వెళ్ళి బ్రతికిన వారు ఉన్నారు. కొంతమందికి ఆ ప్రాజెక్ట్ వర్క్, కొంతమందికి ఒక 5 ఎంప్లాయీస్కి ఒక ప్రాజెక్ట్ వర్క్ ఇవ్వగానే 5లో ఒక వ్యక్తి త్వరగా కంప్లీట్ చేసినాడంటే ఆయనకి ప్రమోషన్ వస్తుంది. కాబట్టి కొంతమంది దైవజనులు రాత్రింబగళ్ళు కష్టపడి దేవుడిచ్చిన ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత దేవుడు తన దగ్గరికి తీసుకుంటాడు. అందుకని పౌలు అంటాడు, మంచి పోరాటం పోరాడి తిని
నా పరుగును కడముట్టించుతూనే, నా విశ్వాసాన్ని కాపాడుకుంటూనే. రియల్లీ దైవజనులారా, సేవ అనేది అది పోరాటమే. మనం ప్రారంభించినప్పటి నుంచి ముగించేంతవరకు దట్ ఈస్ ఎ వార్ఫేర్, పోరాటమే. అది పరుగు పందమే. కానీ మన పరుగు పందములలో, మన పోరాటాలలో ప్రతినిత్యము దేవుడు ఉండి మన కుటుంబాలతో మనల్ని భద్రపరిచి గొప్ప పరిచర్యలను మన ద్వారా జరిగించుకున్నాడు. స్క్రీన్ ముందు కనబడేటి కొంత పరిచర్య, స్క్రీన్ వెనకాల కనబడేది ఎంతో పరిచర్య. కాబట్టి దైవజనుడు తన పనిని ముగించుకొని ప్రభునందు నిద్రించినాడు. హల్లెలూయా. ఈ ప్రపంచంలో ఎవ్వరనరు ఈ మాట. ప్రపంచంలో ఏ దేశంలో ఏ భాషలు కలిగిన వారైనా, ఏ మతస్థులైనా ప్రభునందు నిద్రించినారనే మాట ఎవరన్నారు? అంతిమ యాత్ర అంటారు, ఆ యాత్ర అంటారు, కానీ ప్రభునందు నిద్రించిన అన్నవారు అనేవారు కేవలం క్రైస్తవులు మాత్రమే. హల్లెలూయా. ఎందుకంటే వి హ్యావ్ దట్ హోప్. మనకొక నిరీక్షణ ఉంది. నిరీక్షణ లేని ఇతరుల వలె తెస్సలోనికకు రాసిన మొదటి పత్రిక 4:16 నిరీక్షణ లేని ఇతరుల వలె మనం దుఃఖపడొద్దు, కానీ మనకంటూ ఒక నిరీక్షణ ఉన్నది. జీసస్ ఈజ్ కమింగ్ బ్యాక్, ఈజ్ ఆన్ ద వే. ఆయన వచ్చేస్తున్నాడు. ఈ భూమి మీద జరుగుతున్న సంఘటనలన్నిటిని బట్టి ఆయన వచ్చేస్తున్నాడు త్వరగా. ఆయన రాగానే ప్రభునందు నిద్రించిన వారు మొదటిగా లేస్తారు. ఆ రోజు వచ్చేస్తుంది. ఆ రోజు వచ్చేస్తుంది. నేను నిన్ననే ప్రార్థన చేశాను, యేసయ్యా త్వరగా వచ్చేరాదు, త్వరగా వచ్చేరాదు ప్రభు, ఎందుకు డిలే చేస్తున్నావు? ఈ పాపము, ఈ పాపపు లోకాన్ని, అక్రమాలని మేము చూడలేకపోతున్నాం, భరించలేకపోతున్నాం. వచ్చేరాదు యేసయ్యా అని. రియల్ గాడ్ ఇస్ మై విట్నెస్. ఒంటరిగా మందిరం కూర్చొని చేతులు పైకెత్తి, యేసయ్య వచ్చే, యేసయ్య త్వరగా, మేము ఉండలేకపోతున్నాం. రియల్లీ మనకు ఒక నిరీక్షణ. మన ప్రియులను మనం కలుస్తాం. మన ప్రియులను మనం కలుస్తాం. ఆ దినం చాలా త్వరగా రాబోతుంది. కాబట్టి మనం ఈ టైంలో దుఃఖపడద్దు, కానీ ఒకరొకరిని ప్రోత్సాహపరుచుకుందాం. ఎందుకంటే మనము మాత్రమే ఈ ధైర్యంతో ఉండగలుగుతాం. సర్వసాధారణంగా దైవజనుడు వెళ్ళిపోవటం ఒకవేళ 70, 80 years, 90 years కాదు, కానీ యంగ్లో వెళ్ళటం చాలా బాధ అనిపిస్తుంది. శరీరం కృంగిపోతుంది. ఏం చేయాలో? రియల్లీ గాడ్ ఈజ్ అవర్ విట్నెస్. నిన్నటి నుంచి ఏం తినలే మేము. అలా బొమ్మల్లాగా కూర్చున్నాం, అలా మొఖాలు కూర్చున్నాం. సడన్గా ఇక్కడ రాజమండ్రిలో ఇంకొక దైవజనుడు ప్రవీణ్ పగడాల యాక్సిడెంట్లో చనిపోయిందంట. ఆ 2 వార్తలు విని అట్లా కూర్చున్నా. సాధారణంగా మనకి ఈ సంఘటనలు జరిగినప్పుడు బాధ అనిపిస్తుంది, ఏడుస్తాం. కానీ మన నిరీక్షణ, మన యేసయ్య వచ్చేస్తున్నాడు. ఆయన వచ్చేస్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు మనమందరం ఆయనను కలుసుకుంటాం. హల్లెలూయా. ఆ దినము త్వరగా రాబోతుంది. కాబట్టి ఒకటే లాస్ట్ అండ్ ఫైనల్. మోషే చనిపోయిన తర్వాత చాలా బాధతో కూర్చొని ఉన్నాడు యెహోషువ. అప్పుడు అంటున్నాడు పరిశుద్ధాత్మదేవుడు, యెహోషువ నువ్వు లే. ఎవరు? ఆ కొడుకు ఎక్కడున్నాడు? కుమారుడు ఎక్కడున్నాడు? తల్లి ఒక్క నిమిషం తల్లి, ఇఫ్ యూ డోంట్ మైండ్ కమ్ సిస్టర్ ప్లీజ్, ఇఫ్ యూ డోంట్ మైండ్ కమ్ ప్లీజ్, కమ్ తల్లి. హౌ లార్డ్, హౌ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ లార్డ్. యెహోషువ నువ్వులే. ఇదిగో నీ ముందు ఎంతో ప్రయాణం ఉన్నది. దైవజనుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళినాడు, కానీ ఆ ప్రార్థనలు ఇంకా బ్రతికే ఉన్నాయి. ఎస్,
ప్రార్థన చనిపోలే సిస్టర్. తాను వెళ్ళిపోయినాడు, తన దర్శనం చనిపోలే. దర్శనం చనిపోలే. దర్శనం చనిపోలే. తాను వెళ్ళిపోయినాడు, తాను విడిచిపెట్టి వెళ్ళిపోయిన అభిషేకం చనిపోలే. ఇంకా ఉన్నది అభిషేకం. యెహోషువను లేవనెత్తినట్లు ఈ రాత్రి దైవజనులమైన మనల్ని అందరినీ లేవనెత్తుతున్నాడు పరిశుద్ధాత్మ. ఈ కుటుంబాన్ని కూడా లేవనెత్తుతున్నాడు. యెహోషువ, శక్తికి మించిన ప్రయాణం ఉంది, శక్తికి మించిన పరిచర్య ఉన్నది. అది మీ ద్వారా ప్రభు కొనసాగించునుగాక, కొనసాగించునుగాక. ఆ పరలోకంలో దైవజనుడు మీరు తాను విడిచిపెట్టి వెళ్ళిపోయిన ఆ పరిచర్య కొనసాగిస్తుండగా పరలోకములో ఆయన సంతోషించి ఆనందించునుగాక. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం ప్రకారం ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరమును మించినని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. దిస్ ఇస్ అ ప్రాఫెటిక్ వర్డ్ ఫర్ పాస్టర్ కరుణాకర్స్ మినిస్ట్రీ అండ్ ఫర్ హిస్ ఫ్యామిలీ. తండ్రి నీకు వందనాలు. అందరం కుడి చేయి పైకెత్తుదాం నాన్న. అందరూ కుటుంబం గురించి చిన్న ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్. తండ్రి నీకు వందనాలు. ఈ ఉదయం మాతో స్పష్టంగా కొన్ని ఆదరణ కలిగించే మాటలు మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచినావు. మా వేదనంతా కూడా తొలగించినావు ప్రభువా. ఒక దినమున మేమందరం మిమ్మల్ని కలుసుకుంటాం. మా ప్రియులనంతా కూడా మేము కలుసుకోబోతున్నాం. మరీ ముఖ్యంగా కుమారుణ్ణి, సిస్టర్ని, పిల్లలని నీ కృపలో భద్రపరుచుకొని పరిచర్యకు మంచి ప్రధాన కాపరిగా, నాయకుడిగా ఉండి నడిపించండి. ఈ కుటుంబానికి మీరే తండ్రిగా ఉండి నడిపించండి. మీ కృపలో భద్రపరచమని, ఏ శత్రువు చూపు చెయ్యి మరల ఈ బిడ్డలపై పడకుండా అగ్ని కంచె వేస్తూ నీ కాపుదల భద్రత ఉంచమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి.